అవిశ్వాసం అంటే ఒక వార్త. సో ఇవి ఓవరాల్గా అన్ని వార్తాపత్రికలో ఉన్న హెడ్లైన్స్. సో ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా మంచు కుటుంబం గురించే అంశం ఉన్నది. సో పెద్దగా అనవసరమైన ముచ్చట, ఒక చిన్న ముచ్చట మీకు చెప్తా, ఏం జరిగింది ఏం కథ అనేది చిన్నగా ఒక పిటకథ లెక్క చెప్తా. మంచు మనోజ్కి ఆల్రెడీ ఒక వివాహం అయింది. సో మొత్తం చాప్టర్ అంతా చూసిన తర్వాత మనకు అర్థమైన ముచ్చట ఏంటంటే, చూడాలి ఎవరికైనా తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది కాబట్టి ఆ విషయం చెప్తున్నా. ఏంటంటే పని మనిషి కూడా మాట్లాడుకొచ్చింది ఎక్కడో చోట, ఒక వీడియో కూడా చూసినాం మనం. కట్ చేసేది. సో మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుందనంటే, మంచు వారి ఇంట ఈ రచ్చ కాస్త రోడ్డుకి ఎక్కింది కాబట్టి వార్త అయింది. మంచు మనోజు, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు కనుక మీ ఇంట్లోనే మీరు కొట్లాడి, మీ ఇంట్లోనే మీరు తగాదాలు పెట్టుకొని, మీ ఇంట్లో మీరు చర్చ జరుపుకొని, బయటికి రాకుండా, కంప్లైంట్ ఇవ్వకుండా, రోడ్ల మీద గొడవలు పడకుండా ఉంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ మీరు రోడ్డెక్కి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము అది వార్త. అక్కడ జరిగేటువంటి విషయాలను డెఫినెట్గా ప్రజలకు అందించాల్సిన అవసరం బాధ్యత మా మీద ఉంటుంది. మీరు రోడ్ ఎక్కకపోతే ఎవరు పట్టించుకునే వాళ్ళకి పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది కాబట్టి ఏం జరిగిందో నాకు ఒక ఉబలాటం ప్రజలకు కూడా ఉంటుంది డెఫినెట్గా. మీరు నటనలో మీరు బీయింగ్ ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి ఆ గొడవ డెఫినెట్గా ఆ వార్తకు సంబంధించి కవర్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. పోలీస్ స్టేషన్ దాకా రాకుండా ఉంటే ఎవరు పట్టించుకుంటారు కాదు ఈ విషయాన్ని. సో ఇవంతా మొత్తం చాప్టర్ చూస్తే మనకు అర్థమైన విషయం ఏంటంటే, మంచు మనోజ్ కాదు ఇదివరకు ఒక వివాహం జరిగింది, ఏం జరిగిందేమో కానీ విడాకులు అయిపోయినాయి. తర్వాత భూమా మౌనికని మళ్ళీ వివాహం చేసుకునే విషయం అందరికీ తెలిసిందే. అయితే మంచు మనోజ్ ఈ భూమా మౌనికని వివాహం చేసుకోక మునపే ఆమెకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల కాలంలో ఆస్తి పంపకాల విషయంలో గొడవ వచ్చిందట. సో ఈ యొక్క వివాహమే మొత్తం మీదట ఈ మంచు ఫ్యామిలీకి ఇష్టం లేదు, మోహన్ బాబుకి కానీ విష్ణుకి కానీ ఎవరికి ఇష్టం లేదట ఫస్ట్ నుంచి కూడా. కానీ ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి చేయక తప్పలేదు కాబట్టి పెళ్లి చేసేసిర్రు, బాగానే ఉన్నది అంతా మనం చూసినాం, వాళ్ళంతా కథ కూడా చూసినాము. సో ఇప్పుడు వాళ్ళంతా కూడా కొంత ఇన్స్పైరింగ్ కపుల్గానే ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. పెద్దగా ఆ తగాదాలు అయితే ఆ గొడవలు అంటే ఏం లేవు. ఈ మధ్య సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా వాళ్ళ గురించి కొంత మంచి టాకే కనబడుతున్నది. సో మొన్న ఏం జరిగింది, ఆస్తుల పంపకాల విషయాలు ఎక్కడో తెర మీదకి వచ్చినాయి. అయితే మంచు మనోజ్ చెప్తున్నది ఏంటంటే, ఆయనకేదో యూనివర్సిటీ ఉన్నది, మోహన్ బాబుకి యూనివర్సిటీ. ఆ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన విషయాల్లో కానీ ఇంకో దగ్గర కానీ ఏదో అక్రమాలు జరుగుతున్నాయి. తన అన్న విష్ణువును మోహన్ బాబు అక్రమానికి పాల్పడుతున్నారు. సో వాళ్ళకి నేను మద్దతుగా నిలిచిన కాబట్టే నన్ను నా ఇంట్లో నుంచి బయటికి పంపించేందుకు నా మీద కుట్రలు పన్ని ఈ రకమైన వాదనలు చేస్తున్నారు. ఒక మొగాడిగా, ఒక మగ వ్యక్తిగా నేను ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మనోజ్ చెప్పిన మాటలలో లేదు కాదు కూడదు కాబట్టి నా భార్యను కూడా దీనికి రాగి, నా భార్య పైన కూడా ఈ రకంగా మాట్లాడడం, పదజాలం ఉపయోగించడం, నా భార్యను కూడా ఇబ్బంది పెడుతున్నారు, నా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అని మాట్లాడుకొస్తున్నాడు. అంటే అసలు విషయం ఇక్కడ చూస్తే కనుక ఆస్తుల విషయం అనేది సెకండరీ, మనం చూస్తే ప్రైమరీ అనేది ఆత్మగౌరవం అని మాట్లాడుతున్నాడు ఆయన. తాను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ భార్య పిల్లలు లాగుతున్నాడు. ముఖ్యంగా మొదటి నుంచి ఆ వివాహం ఇష్టం లేదన్నట్టుగానే ఆ పని మనిషి ఎవరైతే చెప్పిరో ఆ వివాహం ఇష్టం లేదు కాబట్టే నిన్న మంచు మోహన్ బాబు కూడా ఒక ఆడియో రిలీజ్ చేసిండు, నీ భార్య మాటలు మీద మా మీద ఈ రకంగా చేస్తున్నావా అని. అంటే ఈ రకంగా మనకు అర్థమవుతుంది ఏంది, మౌనిక అనే వ్యక్తిని వివాహం ఆడడం మొదటి నుంచి ఆ కుటుంబానికి ఇష్టం లేకపోవడం, ఆమె మీద ఆరోపణలు చేస్తున్నట్టుగా చూడడం, ఇక్కడ మంచు మనోజ్కి ఆ విషయం నచ్చకపోవడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే మోహన్ బాబు ఇంకో విషయం చెప్పుకొచ్చింది ఆడియోలో, నువ్వు తాగి వస్తున్నావు, రోజు తప్ప తాగుతున్నావు, నీ మద్యానికి బానిసను అన్నట్టుగా మోహన్ బాబు చెప్పుకొస్తున్నాడు. ఇట్లా తన ఇంట్లో ఉన్నటువంటి స్టాఫ్ మీద మనోజ్ ఏదో దాడి చేసినట్టుగా మోహన్ బాబు చెప్పడం, తర్వాత దాడికి సంబంధించి ఖండించి నువ్వు నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ఎలగొట్టడం, తర్వాత ఆయన వచ్చి జల్పల్లి ఫామ్ హౌస్లో ఉండడం, జల్పల్లి ఫామ్ హౌస్కి విష్ణు దుబాయ్లో ఉంటున్నట్టు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు, ఆయన ఇక్కడ 5-6 నెలల నుంచి దుబాయ్లో ఉంటున్నట. అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చి రాగానే మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య బౌన్సర్ల మధ్య గొడవ జరగడం, ఆ తర్వాత ఆయన కూడా మెడబట్టి బయటికి గెంటేసినంత పని చేయడం, మంచు మనోజ్ బయటకు వచ్చేసిండు. మళ్ళీ రాత్రంతా హైడ్రామా చోటు చేసుకున్నది. ఇదంతా కథ పక్కన పెడదాం, వాళ్ళ వ్యక్తిగతంది. ఎంత అహంకారం, ఎంత రౌడీ గూండా, చిల్లరగాని లెక్క ప్రవర్తించింది మోహన్ బాబు నిన్న. ఈ మాట మాట్లాడుతున్నందుకు మీ అభిమానులుగా లేకపోతే మోహన్ బాబు ఇంకెవరు రియాక్ట్ అయితే కావచ్చు, నథింగ్, డజంట్ మ్యాటర్. అది ఎందుకంటున్నా అంటే, నీకు నిజంగానే చెప్పాలనిపిస్తే మీడియా అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాలంటే చెప్పు, లేదనంటే తిరస్కరించు, చెప్పను అని చెప్పేసాయి. అంతేగాని మైకు లాక్కుని కొట్టడానికి నువ్వెవరైనా నాకు అర్థం కాదు. నువ్వు రోడ్డుకెక్కి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే, రోడ్డుకెక్కి నువ్వు గొడవ పెట్టుకోకపోతే, రచ్చ చేయకపోతే నీ దగ్గరికి వచ్చేటోళ్ళు కానీ అసలు పట్టించుకుంటోళ్ళే కాదు ఎవరు కూడా. నిన్ను ఏం పని, మాకేమన్నా సరదానా? నువ్వు జర్నలిస్టు మీద దాడి చేస్తావా? ఎవరన్నా కానీ జర్నలిస్టు మీద దాడి చేసేటువంటి ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడే రియాక్ట్ కాకపోతే, ఇప్పుడే ఆ విషయం పైన అందరు యూనిటీగా ఉండి ఫైట్ చేయకపోతే కనుక ఇది మరింతగా ఎక్కువైపోతుంది. రేపటి రోజున ఇది ఉదాహరణ తీసుకొని రాజకీయ నాయకులు,
మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు చేపట్టేటువంటి దుర్మార్గాల్ని, దౌర్జన్యాల్ని, అవినీతి అక్రమాలని, వాళ్ళ పనితీరును, వాళ్ళకి సంబంధించిన విషయాలే కాదు మనం ప్రజలకు తీసుకువెళ్ళేది. వాళ్ళు ప్రజాప్రతినిధులుగా, సెలబ్రిటీలుగా, పబ్లిక్ ఫిగర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన అంశాలని మనం వార్తలుగా చూపిస్తున్నాం. పర్సనల్ లైఫ్కి వెళ్ళడానికి మనకు ఏం అవసరం ఉంది? వాళ్ళు రోడ్డుకి ఎక్కుతానే కదా వార్త అయింది అది. వెంటనే బహిరంగం కనుక మోహన్ బాబు క్షమాపణ చెప్పకపోతే ఈ జర్నలిస్టులు ఇప్పుడు రగిలిపోతున్నారు. ఈ ఆగ్రహ జ్వాలలో కొట్టుకుపోతావు. ఇది మాత్రం జాగ్రత్త. వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఇంతకు మించిన పర్యావసనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అది చిన్నదాడేం కాదు. మైకు తీసుకొని, ఆ అహంకారపూరితంగా మైకు తీసుకొని ఆ వ్యక్తి మీద ఎంత కసికొద్ది దాడి చేస్తున్నారంటే అది చూసే ఒకళ్ళు కొంతమంది ఈ మైక్ బయట కొడితే ఇంత ఇద్దా అని అంటున్నారు. అది మైక్, చిన్న మైక్ ఏం కాదు. అది ఒక ఇనుప కడ్డీలా ఉంటుంది. మైక్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లాస్టిక్ ఒక మెటల్ ఉంటుంది, దానికి ఒక ఇనుప రాడ్ లాంటిది ఉంటుంది. ఒక్కసారి అండి వీడియో. ఇంత దుర్మార్గమా? నీ బలుపేంది నాకు అర్థమైతలే. గతంలో కూడా ఇటువంటి పేరు అనేకంగా పేరు మోసినావు కదా. ఒకసారి జూమ్ చేసుకో. ఇది చూడండి, మైక్ లాగి ఎట్లా కొడుతున్నాడు ఏందని. అగో అగో అగో, ఎంత కసి మీద. అగోగో లకారాలు వాడుతూ ఈ బలుపేంది? ఇంతగా కావురం ఉంటే ఏదైనా ఒక ఇనుప గోడను గుద్దాలి. ఆ బలుపు తగ్గాలన్నా, లేకపోతే మనకున్న కోపం తగ్గాలన్నా మనకు మనమైనా దాడి చేసుకోవాలి, కర్ర బట్టి కొట్టుకోవాలి, బండకేసి కొట్టుకోవాలి. ఏం జరిగింది అక్కడ? జరిగిన విషయం పైన మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పి వచ్చిండు. ఇకనైనా యూనిటీ కొద్ది జర్నలిస్టులు వెళ్ళకపోతే ఇటువంటి ఘటనలు మరింత జరిగే అవకాశం ఉంటుంది. బహిరంగంగా మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి. ఈరోజు జరిగినటువంటి దాడిని తొలి వెలుగు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పెద్ద ఎత్తున మోహన్ బాబు క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఆయనను వదిలే ప్రసక్తి